ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రైట్. అసలు ఈ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అంటే మీ ద్వారా వెళ్ళడం అనేది అయితే ఉందో అది ఎందుకు అవసరం? అంటే డైరెక్ట్గా వెళ్ళడానికి మీ ద్వారా వెళ్ళాలనుకున్న ప్రధానమైన తేడాలు ఏంటి అసలు? డైరెక్ట్గా వెళ్తారు సార్, చాలా మందికి లోన్ వస్తుంది. మనతో వెళ్ళడం వల్ల ఏమంటే వాళ్ళకి బ్యాంక్కి వీళ్ళ ఫైల్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోతే మేము ప్రజెంట్ చేస్తాం. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా పెట్టి ఇట్లా అప్లై చేస్తే మీకు లోన్ వస్తుంది అని చెప్పేసి చెప్తాం అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర కంపారిజన్ ఎక్కువ దొరుకుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నారు, ఆయన సమ్ ఎక్స్ బ్యాంక్కి వెళ్ళాడు, అక్కడ వడ్డీ ఎంతో చెప్తారు తీసుకుంటాడు, కానీ ఇంకొక బ్యాంకులో ఎంత ఉంది అని తెలియదు. ఓ 10 బ్యాంకులు తిరిగి దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటో సెలెక్ట్ చేసుకుని లోన్ అప్లై చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందండి. కరెక్ట్. సో మాలాంటి కన్సల్టెంట్ వచ్చారనుకోండి, మేము రోజు అదే పని చేస్తుంటాం కాబట్టి 10 బ్యాంకులకు సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జెస్, తర్వాత దాన్ని రీపేమెంట్ చేసేటప్పుడు ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆయన అవసరం ఎలాంటో తెలియదు కదా, కొంత షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్, కొంతమంది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ తీసుకుంటారు. సో దాంట్లో ఏది ఫిట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని అది తీసుకుంటాడు. ఆ సెలెక్షన్ చేసుకోవాలన్నా కూడా కంపారిజన్ చేయాలి కదా ఫస్ట్. ఆ కంపారిజన్ మా దగ్గర ఈజీగా అవుతుంది, ఏ లోన్ అయినా సరే. దీంట్లో ఒక నాకు చిన్న డౌట్ అంటే, నేను ఈ మధ్య ఒక లోన్ తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు కావాలని అంటే మీకు ఎక్కువ కమిషన్ వచ్చే బ్యాంకుకు ఇప్పించడం అట్లా ఏమన్నా మోసం జరిగే అవకాశం ఉందా? అంటే నేనేమనుకుంటా అంటే కన్సల్టెంట్ గా ఉన్న వాళ్ళు మీకు ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసి ఇచ్చారనుకోండి, వీళ్ళు ఎక్కువ వడ్డీ ఎక్కువ కమిషన్ వస్తుందని ఈ బ్యాంక్ మనకి చెప్తున్నాడేమో అనుకుంటారు జనరల్ గా. అది జరుగుతుంది ఖచ్చితంగా, అలాగే అనుకోవడానికి ఆస్కారం ఉందండి. కానీ కన్సల్టెంట్ అనేవాడు కమిషన్ కన్నా కూడా కస్టమర్ కి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, ఇది ఓపెన్ మార్కెట్ అంతా తెలిసిందే. ₹1 వడ్డీ కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఏదైనా తప్పు బ్యాంకుని మీకు సజెస్ట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ మినిటే మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది సార్? సార్ ఇప్పుడు మీరు లోన్ అప్లై చేస్తున్నారని మీరు ఒకసారి అనుకుని మీరు ఫోన్లో చూస్తే 100 సార్లు మీకు లోన్ గురించి వస్తుంది. సోషల్ మీడియా కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కానీ అంత బాగా వచ్చేసింది, అన్ని బ్యాంకుల కంపారిజన్లో వచ్చేస్తున్నాయి. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు గురించి కానీ లేకపోతే వీటి గురించి కానీ కన్సల్టెంట్లు కస్టమర్కి తప్పు చెప్పరండి. ఎందుకంటే ఎట్లా తీసుకుంటే కొంతైనా వస్తుంది కదా కమిషన్. అవును, అంతే. ఓకే ఓకే ఓకే. సో భయపడాల్సిన అవసరం లేదంటారు. కన్సల్టెంట్ని అప్రోచ్ చేయడం వల్ల ఎలాంటి తప్పు లేదు సార్, భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. రైట్. సో నాకు లోన్ కావాలి, మార్కెట్ కదా ఇది. రైట్, నాకు లోన్ కావాలి. సో మిమ్మల్ని ఎన్ని రోజుల కంటే ముందు సంప్రదించాలి? ఒక లోన్ కావాలి అంటే ఈ ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది అసలు? ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క టైం పడుతుంది సార్, టర్న్ అరౌండ్ టైం అంటాం. ఓకే. ఇప్పుడు పర్సనల్ లోన్ 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే, 2 రోజుల్లో పర్సనల్ లోన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎల్లుండి మీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉండి ఈ రోజు లోన్ అప్లై చేసి అనుకోండి, ఏ టెక్నికల్ రీజన్ వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి, మీ ప్రెజర్ ఎక్కువైపోతుంది. కరెక్ట్. సో మీకు లోన్ అవసరం అవుతుంది అనుకుంటే ముందు ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అని చెక్ చేసుకుని మీకు ఎప్పుడు అవసరం అవుతుందో చెప్తే ఆ టైంకి లోన్ ప్రాసెస్ చేసేలాగా ఫైల్ రెడీ చేసి పెడతాం. అప్పటికప్పుడు వచ్చి అప్లై చేయమంటే ఏ సండే రావచ్చు, లేదా పబ్లిక్ హాలిడే రావచ్చు, లేదా డాక్యుమెంట్ ఏదో చిన్న పెండింగ్ రావచ్చు, టెక్నికల్ ఇష్యూ రావచ్చు. అనుకున్న టైంకి లోన్ డెలివరీ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. అందుకని మన లోన్ అవసరం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ అంతా మన దగ్గర చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలి. సూపర్. ఓకే, రైట్. ఇంకొక విషయం కూడా విన్నాను సార్, ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒక బ్యాంకు ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకుంటాం మనం, అప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరి తీసుకుంటాం. తర్వాత తెలుస్తుంది మనకి ఇంకొక 4-5 బ్యాంకులలో తక్కువ వడ్డీకే సేమ్ వస్తుంది అని. అవును. సో ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చా మనం? మీరు చేసి పెడతారా? అట్లా తప్పకుండా చేస్తాం సార్. మీ దగ్గరికి వస్తే మీరు అది చేసి వడ్డీ రేట్ ఎక్కడ ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అసలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో లేదో కూడా సజెషన్ ఇస్తాం. ఎట్లా ఉంటుందంటే, ఓకే, ఇప్పుడు మీరు ఒక పర్సనల్ తీసుకున్నారు, 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది 10.75 వచ్చింది. ఇప్పుడు 0.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది కదా అని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చాడు అనుకోండి, ఒక 2 years వడ్డీ కట్టిన దగ్గరికి వచ్చాడు అనుకోండి, నేను చేసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను ఆల్రెడీ వడ్డీ కట్టాడు, మళ్ళీ ఇప్పుడు తీసుకుని మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా వడ్డీ కడతాడు. ఈ 0.25 డిఫరెన్స్కి చాలా నష్టపోతారు వాళ్ళు. ఎక్స్ట్రా కట్టడం ఏంటి? మీరు కట్టిన వడ్డీ 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 2 సంవత్సరాలు కట్టారు. తర్వాత లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పావులో తగ్గుతుంది అంతే, 10.75 వచ్చారు. ఈ 11% వడ్డీ చెప్పిన 2 సంవత్సరాలు మొత్తం లోన్ అంతగా వడ్డీ కట్టారు. డెమినేషన్ మెథడ్లో ఉంటుంది కదా. మళ్ళీ లోన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి లోన్ స్టార్ట్ అవుతుంది కదా. అవునా? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీ ఉందనుకోండి, ట్రాన్స్ఫర్ అంటే ఆ రోజు నుంచి మళ్ళీ తీసుకోవడం ఉండదు, అట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఆప్షన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నుంచి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి.
ఓహో ఆ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ తో కంపేర్ చేసి ఇక్కడ వడ్డీలో వచ్చే బెనిఫిట్ ఎంత, దాని బెటర్ అవుతుందో లేదో చెక్ చేసుకుని అప్పుడు చేయాలి. లింకులు బాగా ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే యూజ్ ఉండదు. అదే అంటున్నా. ఓకే 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 రైట్. సో ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువయ్యారు, ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళకి ఏమన్నా స్పెషల్ లోన్ ఎలిజిబిలిటీస్, కొన్ని లోన్స్ తప్పకుండా సార్ వాళ్ళ కోసం ప్రత్యేకించి స్కీములు ఉన్నాయి, వాళ్ళకి తక్కువ వడ్డీలు ఉన్నాయి, వాళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి. అవునా? ఓ సో అలాంటివన్నీ మీరు ఇప్పిస్తారు మనం అప్రోచ్ అవుతే. రైట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వాడడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా సార్. ఎట్లా మంచిది సార్? అంటే అది మరి అప్పు తీసుకోవడమే కదా క్రెడిట్ కార్డు. తీసుకోవడమే సార్. మీ శాలరీ లేదా మీ ఇన్కమ్ కి తగ్గట్టుగా మీకు కొంత క్రెడిట్ లిమిట్ తోటి ఒక బ్యాంక్ కార్డు ఇస్తుంది. అవును. 1-2 కార్డులు వాడితే మంచిదే. అన్ని బ్యాంకులు కార్డు ఇస్తున్నాయి, అన్ని వాడి దగ్గర పెట్టుకొని వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కట్టుకుంటూ అదొక ఖర్చు. అవును. దాంతో పాటు డబ్బులు ఉంటే ఖర్చు పెడతాం, లేకపోతే లేదు. ఈ డబ్బులు లేకపోతే సరే కార్డు ఉన్నాయి కానీ చెప్పేసి దాన్ని విచ్చలుడిగా వాడి షాపింగ్లు చేసి దాన్ని రీపేమెంట్ చేయలేక సిబిల్ స్కోర్ పోగొట్టుకొని ఫైనాన్షియల్ ఇబ్బంది పడటం మంచిది కాదు. కానీ ఆ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు బ్యాంకు దాంట్లో కొన్ని మనకి స్కీమ్స్ ఇస్తుంది, బెనిఫిట్స్ ఉంటాయి. 1-2 బ్యాంకులతోటి మనం కార్డులు పెట్టుకోవడం మంచిదే. రైట్. ఒకవేళ ఆన్ ఆ ఫెసిలిటీ వల్ల లోన్లు వచ్చే అవకాశం పెరుగుతుందా తగ్గుతుందా? ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడేస్తే లోన్లు ఇవ్వరు సార్. ఎందుకంటే మీకున్న శాలరీకి మీరు ఎంతవరకు ఈఎంఐ కట్టగలరు అనే క్యాలిక్యులేషనే కదా మనం చేసేది. ఆల్రెడీ మీరు కొంత క్రెడిట్ కార్డులు తీసుకుని దాన్ని వాడుతున్నారు అనుకోండి, మీ రీపేమెంట్ కెపాసిటీ మీ యూసేజ్ తగ్గట్టుగా తగ్గించి తర్వాత మీ లోన్ లెక్క చేస్తాం. మీ రీపేమెంట్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు రీపేమెంట్ కెపాసిటీ తక్కువ వస్తుంది కదా, దానివల్ల తక్కువ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే 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 రైట్. ఇంకా లోన్లు ఇప్పిస్తాం అనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అవును. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. అవును. సో ఎట్లా జెన్యున్ గా లోన్ ఇప్పించే వాళ్ళని ఎలా గుర్తించాలి? చాలా సింపుల్ సార్. లోన్ ప్రాసెస్ అవడానికి ముందు డబ్బులు ఎవరు అడుగుతారో వాళ్ళు మోసగాళ్ళు. అచ్చా ఓకే సూపర్. డబ్బులు అడగకుండా లోన్ ప్రాసెస్ చేస్తారు, వాళ్ళు జెన్యున్ గా చేస్తారు. అచ్చా ఓకే అంతే కదా. లోన్ అయిపోయిన తర్వాత ఎలాగో బ్యాంక్ నుంచి ఎంతో కొంత కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు దాని మీద పనిచేస్తారు. ఓకే. సో ఫైనల్ గా చాలా మంది లోన్ కోసం ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు, మా దగ్గర నుంచి మా వాళ్ళు ఫోన్ చేస్తారు. సో చేసినప్పుడు ఎలాగైనా లోన్ ఇప్పిస్తారా? మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? మా వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసే వాళ్ళకి. తప్పకుండా సార్. వాళ్ళ అవసరం అంటే ముందు అర్థం చేసుకుంటాం. ఓకే. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, లేకపోతే దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి. ఓకే. సిబిల్ ప్రాబ్లమ్స్ తో కొంతమంది లోన్కి వస్తారండి. ఓకే. వాళ్ళ సిబిల్ ప్రాబ్లం అలాగే ఉండగా ఎన్నిసార్లు లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అవును. కానీ దాన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అవకాశం ఇస్తారా అట్లా? బాస్ ఇగో ఈ లిస్ట్ ఇస్తాను, దీన్ని కరెక్షన్ చేసుకొని రండి అని? కరెక్షన్ కూడా చేస్తాం, సివిల్ కూడా కరెక్షన్ చేస్తాం. మనకు తెలిసిన సర్వీసెస్ ఉన్నాయి. లోన్ తీసుకున్నారు, ఎప్పుడో ఒక యాప్ నుంచి లోన్ తీసుకున్నారు, ఒక క్రెడిట్ కార్డ్ నుంచి వాడుకున్నారు, ఏదో ఇబ్బంది వల్ల కట్టలేకపోయారు, దాన్ని ఎలా కట్టాలో తెలియక వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో మన దగ్గర సివిల్ కరెక్షన్ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళు వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా రీపేమెంట్ చేయాలి చెప్పి వాళ్ళతో రీపేమెంట్ చేయించి బ్యాంకులో అప్డేట్ చేపించేస్తే అక్కడ ఓవర్ డ్యూ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్ గా స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన స్కోర్ తోటి మళ్ళీ వాళ్ళు అన్ని లోన్లకి ఎలిజిబుల్ అవుతారు. ఒక 4 అకౌంట్ ఉన్నాయి సార్, లోన్ అకౌంట్స్. దాంట్లో 3 ప్రాపర్ కడుతున్నాడు, ఒకటే ఆయన తెలియ కట్టట్లేదు, లేదా ఎవరికో గ్యారంటీ ఇచ్చాడు, సంథింగ్ ఇష్యూ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి తెలియదు కదా, రోజు చేసే పనులు ఇది ఉండదు కదా. సో ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తాడు. ఈయన నియత్ బాగానే ఉంది, ఈయన అన్ని లోన్లు బాగానే కడుతున్నాడు, కట్టే ఉద్దేశంతోనే ఉన్నాడు, అది బ్యాంక్ అర్థమయ్యేలా చెప్తాం, సిబిల్ స్కోర్ ని కరెక్ట్ చేస్తాం, దాని నుంచి లోన్ రావడం మొదలవుతాయి. ఫైనల్ గా మా వాళ్ళకి ఏం చెప్తారు? మీకు లోన్ కావాలి అంటే ఏం చేయాలనేది అన్న ఒక ఫ్రేమ్ ఇస్తారా వాళ్ళకి? లోన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలండి. ఓకే. తర్వాత మనల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎలా లోన్ వస్తుంది, ఎలా రీపేమెంట్ చేయాలో పూర్తిగా చెప్తాం. మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మనమే చేస్తాం, లోన్ ఇప్పిస్తాం. వాళ్ళు జాగ్రత్తగా రీపేమెంట్ చేసుకుని మళ్ళీ లోన్ వచ్చేలా చేసుకోవాలి. సో పునర్ లోన్ ప్రాప్తి రస్తు అంటారు. అంతే, పునర్ లోన్ ప్రాప్తి రస్తు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.